ప్రపంచంలో ఉండే చెత్తను భారత్ ఎందుకు కొనుగోలు చేస్తోంది? భారత్ ప్రపంచంలోని సుమారు 25 దేశాల నుండి కొన్ని మెట్రిక్ టన్నుల కొద్ది చెత్తను కొంటోంది. అసలు మన దేశంలోనే కావలసినంత చెత్త ఉంది. అయినా కూడా భారత్ విదేశాల నుండి చెత్తను కొనుగోలు చేయవలసిన అవసరం ఏముంది? భారతదేశం దేనికోసం ఈ చెత్తనంతా కొనుగోలు చేస్తుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఈ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంటుంది. జనాభా ఎక్కువగా ఉంటే చెత్త కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినా కూడా భారత్ 25 దేశాల నుండి చెత్తను ఎందుకు కొనుగోలు చేస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భారత్ ప్రతి సంవత్సరం దాదాపు 45 కోట్ల కిలోల చెత్తను విదేశాల నుండి కొనుగోలు చేస్తోంది. ఈ చెత్తలో ఎలక్ట్రానిక్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ కూడా ఉంటాయి. వీటిలో చాలా వరకు రీసైకిల్ చేయడానికి కూడా పనికిరావు. అయినా కూడా భారత్ ఈ చెత్తనంతా కొనుగోలు చేసి ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు దాదాపు 5 రాష్ట్రాల సరిహద్దులను కలుపుతుంది. ఈ రోడ్డు 1,00,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ బలమైన రోడ్డు ఇంత నాణ్యతగా ఉండడానికి కారణం దీనిని ప్లాస్టిక్ తో నిర్మించడమే. 1 కిలోమీటర్ పొడవు ఉండే రోడ్డు నిర్మించడం కోసం 1 టన్ను ప్లాస్టిక్ మెటీరియల్ అనేది అవసరం. భారత్ ఈ చెత్తనంతా కేవలం రోడ్డు నిర్మాణం కోసం మాత్రమే కొనటం లేదు. ఎన్నో రకాల వివిధ రకాల వస్తువుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కేవలం మన ప్రభుత్వం మాత్రమే కాదు, మన దేశంలో ఉండే కొంతమంది మేధావులు కూడా ఈ చెత్తను పలు రకాలుగా ఉపయోగించడం మొదలు పెట్టారు. ప్రొఫెసర్ సతీష్ గారి గురించి చాలా మంది వినే ఉంటారు. ఇతను రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల దృష్ట్యా ఒక సరికొత్త టెక్నిక్ ని ఆవిష్కరించడం జరిగింది. అది ఏంటంటే ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ నుంచి పెట్రోల్ తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ఇతను 500 కేజీల ప్లాస్టిక్ నుండి సుమారుగా 400 లీటర్ల పెట్రోల్ ని తయారు చేస్తున్నారు. ఇక రాజస్థాన్ లోని ఆదిత్య బంగార్ అనే యువకుడు ఏకంగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీలో వేస్ట్ ప్లాస్టిక్ తో బట్టలు తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ప్రతిరోజు ఈ కంపెనీలో సుమారుగా 10,000 టన్నుల ప్లాస్టిక్ ను రీసైకిల్ చేసి బట్టలు తయారు చేస్తారు. మనం వేసుకునే బట్టలు సైతం ప్లాస్టిక్ తో తయారు చేయడం అనేది వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఈ చెత్తనంతా రీసైకిల్ చేయడం వల్ల భారత్ కు ఏదైనా ఉపయోగం ఉందా అంటే 1 మిలియన్ టన్నుల వేస్ట్ పేపర్ ను రీసైకిల్ చేస్తే 17 చెట్లను సంరక్షించినట్లే. చూసారు కదా చెత్తను రీసైకిల్ చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉందో. ఇక భారత్ ఈ చెత్తను యునైటెడ్ స్టేట్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవే కాకుండా చాలా దేశాల నుండి చెత్తను కొనుగోలు చేస్తోంది. ఈ దేశాలన్నీ ఎందుకని చెత్తను అమ్ముతున్నాయంటే దీని వెనుక ఆ దేశాలకు కూడా మంచి లాభమే ఉంది. వాళ్ళ వద్ద ఉండే కంప్యూటర్ వేస్ట్ పరికరాలను రీసైకిల్ చేస్తే $20 ఖర్చు అవుతుంది. అదే భారత్ కి అమ్మితే కేవలం $10 ఖర్చు అవుతుంది. అందువల్లే ఈ దేశాలన్నీ భారత్ కు చెత్త నమ్మడానికి అంత ఆసక్తిని చూపుతున్నాయి. కాకపోతే ఈ చెత్త వల్ల కొన్నిసార్లు భారత్ కు నష్టాలు కూడా ఉన్నాయి. అదెలా అంటే ఒక 40,000 టన్నుల చెత్తను కొనుగోలు చేస్తే అందులో కేవలం 10,000 టన్నుల చెత్తను రీసైకిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మిగతా చెత్తను అంతా కూడా డంపింగ్ యార్డ్ కి తరలిస్తారు. ఇంత భారీ మొత్తంలో చెత్తను డంప్ చేయాలి అంటే పెద్ద పెద్ద ప్రదేశాలు అవసరం. ఇది కేవలం ఇతర దేశాల నుండి వచ్చిన చెత్త మాత్రమే. ఇక మన భారతదేశంలో ఉండే చెత్తను కూడా దాదాపు డంప్ చేసేస్తారు. ఇంత భారీ మొత్తంలో చెత్తను డంప్ చేయాలి అంటే భవిష్యత్తులో ఒక పెద్ద నగరం అంత డంపింగ్ యార్డ్ అవసరం అయ్యేలా ఉంది. రానున్న రోజుల్లో దీని వల్ల పొల్యూషన్ పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన కూడా పడవచ్చు. కాబట్టి చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తడి పొడి చెత్త విధానాన్ని పాటిస్తూ రీసైకిల్ చేసేందుకు పనికొచ్చే విధంగా ఉంచాలి. ఒక్కసారి ఆలోచించండి, భారత్ లో ఉండే చెత్త మొత్తం రీసైకిల్ చేయగలిగితే వాటితో తయారయ్యే వస్తువులను ప్రజలు కొనుగోలు చేస్తే భారత్ లో అపరిశుభ్రత అనేదే ఉండదు. అప్పుడే భారత్ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేయగలుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.